guys, welcome back to Super Cycle Titles. సో చాలా రోజులు అయింది వీడియో పెట్టాక. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటి సైకిల్ ముందు ఎలా వీడియో తీసుకుని అనుకుంటున్నా. ఇది వచ్చేసి నాకు కొత్త సైకిల్, గేర్ సైకిల్. సో నాకు అంత తెలియదు గేర్ సైకిల్ నుంచి నాకు తెలిసినవి అయితే కొన్ని అయితే మీకు ఇప్పుడు చెప్తా. సో చెప్పే లోపల అందరికి మీరు సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ నాది వచ్చేసి గేర్ సైకిల్. ప్రస్తుతానికైతే థర్డ్ గేర్లో ఉంది. మనము గేర్ సైకిల్ ఎప్పుడు కొనుక్కున్నా కూడా మనం ఆగినప్పుడు అయితే గేర్స్ అయితే అస్సలు మార్చకూడదు. గేర్స్ ఆగినప్పుడు మార్చడం వల్ల మనము చైన్ అనేది ఊసిపోతుంది. మనం ఇంకొక డౌట్ రావచ్చు, మనం రన్నింగ్లో గేర్ మారిస్తే చైన్ కొంచెం లూజ్ అవ్వదు అంటే ఇక్కడ ఇది చూడండి, ఇది చైన్ లూజు టైట్ అయితే చేసుకుంటుంది గేర్స్ మార్చినప్పుడల్లా. సో ఇదైతే అందుకే. సో ఇదైతే కంఫర్ట్ సీట్ అయితే కొంచెం కంఫర్ట్ బాగుంటుంది. సో ఇది వచ్చేసి కంపెనీ లాస్ట్లో చెప్తా. ప్రస్తుతానికైతే థర్డ్ గేర్లో ఉంది. ఇక్కడ పైడిల్స్ దగ్గర కూడా ఒక గేర్ అయితే ఉంటుంది గైస్ మనకి. ఈ గేర్ అయితే అస్సలు మార్చకూడదు. ఈ గేర్స్ మార్చకూడదు ఎందుకంటే అది ఇంకా నాకైతే తెలియదు. ఇదైతే అసలు మార్చకూడదు అని చెప్పారు షాప్ వాళ్ళు అయితే. సో ఇంకా దీన్ని లాక్ అయితే పెట్టి ఇచ్చారు ఎక్కడ మార్చకుండా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మనము చిన్న చిన్న దాంట్లోనే సైకిల్ దొక్కుతాం కదా మన ఏరియాలో ఇంకా ఆడుకోవడంలో. సో అలా సైకిల్ దొక్కుతాం కదా మనము. సో అట్లాంటప్పుడు సెకండ్ గేర్ థర్డ్ గేర్లో అయితే తొక్కితే సరిపోతుంది. మనం మరీ లాంగ్ వెళ్తున్నామంటే ఇంకా మనం మెల్లమెల్ల గేర్స్ అయితే పెంచాలి. ఇంకా సెవెంత్ గేర్ అలా మనం ఇంకా పెంచాలి. గుంతలు పోతుంటే మాత్రం థర్డ్ గేర్ వరకే లాస్ట్. ఒకవేళ ప్లేన్ రోడ్ ఉంటుంది చూడండి, అట్లా అవుతున్నారంటే మీరు తొక్కుకుంటా ఇంకా మనం సెవెంత్ గేర్ వరకు అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు థర్డ్ గేర్ వరకు అయితే ఫస్ట్ నుంచి థర్డ్ గేర్ వరకు అయితే చెప్పాగా గుంతలు ఉన్న తోవాలా అని. ఇప్పుడు ఫిఫ్త్ గేర్ నుంచి సెవెంత్ గేర్ వరకు చెప్తా. ఫిఫ్త్ గేర్ నుంచి సెవెంత్ గేర్ వరకు ప్లేన్ రోడ్ ఉంటేనే తొక్కాలి. అండ్ ఫిఫ్త్ గేర్లో కొంచెం లూజ్గానే పోతుంది కానీ స్పీడ్గా కొంచెం లేట్ అవుతుంది. సో మనం ఎంత స్పీడ్గా తొక్కినా కొంచెం పోవడానికి కొంచెం లేట్ అవుతుంది. సిక్స్త్ గేర్ కూడా కొంచెం అది కొంచెం హార్డ్ ఉంటుంది తొక్కడానికి. సెవెంత్ గేర్ కూడా అంతే, చాలా హార్డ్ ఉంటుంది తొక్కడానికి కానీ చాలా స్పీడ్ అయితే వెళ్తుంది సెవెంత్ గేర్లో. మనం మాక్సిమం మనం ఏరియాలో తొక్కుతాం కాబట్టి మనం థర్డ్ గేర్ వరకు తొక్కితే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ లైట్. మనకు ముందర నుంచి మన లైట్ పడితే ఇది వెలుగుతుంది, ఇది అందరికి తెలిసిందే. నా వచ్చేసి డిస్క్ బ్రేక్స్ చూడండి, డిస్క్ బ్రేక్స్ నాదైతే చూడండి గైస్, నాదైతే డిస్క్ బ్రేక్ సైకిల్. డిస్క్ బ్రేక్ ఇంకా గేర్ డిస్క్ బ్రేక్స్ అయితే వచ్చాయి సైకిల్కి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా సైకిల్ ఇక్కడ మన సైకిల్కి ఏం డ్యామేజ్ ఉన్నా కూడా 1 year వరకు అయితే చేసి ఇస్తారు. సో ఇంకా అంటే కాలింగ్ బెల్ సో మొత్తం డిస్క్ బ్రేక్ సైకిల్. సో గుంతలలో వెళ్తున్నా నాకైతే ఈ సీట్ కంఫర్ట్ అయితే అనిపిస్తుంది. సో ఇదైతే షార్క్ కాబ్లాస్. సో ఇదైతే గుంతలలో ఇంకా ఇది చాలా మందికి తెలిసిందే షార్క్ అబ్జర్వ్స్ గురించి. గుంతలు ఉన్న ప్లేసెస్లో మనం ఎక్కువ సైకిల్ ఎగరకుండా స్మూత్గా అయితే వెళ్తుంది. సో నాదైతే ఎన్కిలో కూర్చోడానికి అయితే ఉండదు, ఓన్లీ సింగిల్ నెంబర్ తొక్కొచ్చు. ఎన్కిలో కూడా అయితే ఇక్కడ డిఫెన్స్ లైట్ అయితే వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే సైకిల్లో మనము కొన్ని సైకిల్స్కి సీట్ హైట్ చేసుకోవాలంటే స్క్రూస్ ఉంటాయి. ఈ సైకిల్లో అలా ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ని మనం తీసుకుంటే పైనకి కిందకి అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. కొన్ని సైకిల్స్కి ఏమో స్క్రూస్ ఉంటాయి, మనం తిప్పుకోవాలి అది. అవి కొన్ని ఆ స్క్రూస్కి సంబంధించిన బాణాలు అయితే మనకు దొరకవు, కానీ ఇందులో అలా లేదు, మనం మంచిగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఈ సైకిల్ తీసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. సో ఈ సైకిల్లో మనకు లైఫ్ టైం వస్తుంది అనమాట. సో చూడండి, చిన్నగా ఉన్న మనం సీట్ హైట్ అయితే పెంచుకోవచ్చు. సో మొత్తం మనం లైఫ్ టైం మొత్తం తొక్కొచ్చు. సో ఇంకా ఈ సైకిల్ చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా తొక్కొచ్చు. సో ఏం కాదు, పెద్దవాళ్ళు తొక్కిన కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. సో నేను ఈ సైకిల్ తీసుకొని 1 month కూడా కాలేదు. ఏప్రిల్ 21st అయితే తీసుకున్నాను. సైకిల్ తీసుకున్నాను, ఇది స్టాండర్డ్గా వచ్చింది గైస్. సో
గేర్ సైకిల్ తీసుకున్న వాళ్ళైతే కంపల్సరీ చెప్తున్నాం, మనం ఆగినతో అయితే అస్సలు గేర్స్ అయితే మార్చకూడదు. ఆగిన దగ్గర గేర్స్ అయితే మార్చకూడదు, రన్నింగ్లోనే గేర్స్ మార్చాలి. ఆగిన దగ్గర గేర్స్ మారుస్తే చైన్ అయితే పోవడానికి చాలా కారణాలు అయితే ఉంటాయి. సో గైస్, నేను తీసుకున్న సైకిల్లో షార్క్ అబ్జర్వ్స్ లేకుండా కూడా అయితే ఉంది, కానీ నేను షార్క్ అబ్జర్వ్స్ తీసుకున్నాం. మా ఏరియాలో కొంచెం గుంత ఎక్కువ ఉంటాయి కాబట్టి. సిల్వర్ కలర్ అయితే ఉండే, కానీ నేనైతే సిల్వర్ కలర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా ఎల్లో, అప్పుడు మళ్ళీ ఎల్లో చూసాక ఎల్లో తీసుకున్నాం. సో ఇందులో ఒక డిఫరెన్షియల్ లైట్ కూడా వచ్చింది ఇందులో కూడా. సో గైస్, సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, కింద బెల్ మర్చిపోకూడదు. బాయ్.